వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. అచ్చమైన తెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అందరింట వెలుగు పాట, అందరింట వెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అందరింట వెలుగు పాట, అమ్మ పాట, బ్రహ్మ పాట, పల్లె పాట, ప్రజల పాట, భక్తి అనే ఆకలికి, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, మన అన్నమయ్య పాట, ఆ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్ట్ సంయుక్తంగా భక్తిగా సమర్పిస్తున్న అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమాన్ని వీక్షించడానికి సంసిద్ధులైన ప్రేక్షక మహాశయులందరికీ కార్యక్రమంలోకి సాదర స్వాగతం, శుభ స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. అన్నమాచార్యులు వారి సంకీర్తనలకు సరికొత్త బాణీలందించి వెలుగులోకి తీసుకొచ్చే మహాయజ్ఞమే శ్రీ మురళీమోహన గ్రూప్ వారి బెల్ బ్రాండ్ రైస్ సమర్పించు అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, పవర్డ్ బై మురుగప్ప గ్రూప్. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. సంసారం సుఖ దుఃఖాల సమాహారం, పాపపుణ్యాల సమ్మేళనం. ఈ సంసార సాగర ప్రయాణంలో పంచేంద్రియాలు, అరిషడ్వర్గాలు మనల్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి, ప్రమాదంలో పడవేస్తూ ఉంటాయి. ఆ ఆపదల నుంచి గట్టెక్కాలంటే ఆపద మొక్కులవాడి అనుగ్రహం కోసం పరితపించాలి, ప్రార్థన చేయాలి. ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలతో సాగిన ఈ అన్నమయ్య సంకీర్తనకు సంగీతం రామాచారి గారు, రాగం లలిత, గానం శరత్ సంతోష్. ఇదివో సంసారమెంత సుఖమో కాని తుదలేని దుఃఖమను తొడవు గడించే. ఇదివో సంసారమెంత సుఖమో కాని తుదలేని దుఃఖమను తొడవు గడించే. పంచేంద్రియంబులను పాతకులు తను తెచ్చి కొంచెపు సుఖంబునకు కూర్పగాను. పంచేంద్రియంబులను పాతకులు తను తెచ్చి కొంచెపు సుఖంబునకు కూర్పగాను. మించి కామంబనెడి మేటి తనయుండు. మెంచి కామంబనెడి మేటి తనయుండు. జనించి దురిత ధనమెల్ల గడించే. ఇదివో సంసారమెంత సుఖమో గాని తుదలేని దుఃఖమను తొడవు గడించే.
పాయమనియడి మహాపాతకుడు తను తెచ్చి మాయంపు సుఖమునకు మరుపగాను. పాయమనియడి మహాపాతకుడు తను తెచ్చి మాయంపు సుఖమునకు మరుపగాను. సోయగపు మోహమను సుతుడేచి సోయగపు మోహమను సుతుడేచి గుణమెల్ల పోయి ఈ నరకమను పురము గడించే. ఇదివో సంసారమెంత సుఖమో గాని తుదలేని దుఃఖమను తొడవు గడించే. అతిశయుండగు వెంకటాద్రీశుడను మహాహితుడు చిత్తములోన నినయగాను. అతిశయుండగు వెంకటాద్రీశుడను మహాహితుడు చిత్తములోన నినయగాను. మతిలోపల విరక్తి మగువ జనించి మతిలోపల విరక్తి మగువ జనించి అప్రతి అయి మోక్ష సంపదలు గడించి. ఇదివో సంసారమెంత సుఖమో గాని తుదలేని దుఃఖమను తొడవు గడించే. ఆ అన్నమాచార్యుల వారి భావామృతం ఎంత ఘనంగా ఉంటుందంటే పదాలు అత్యంత సరళం, అందులో ఉన్న భావం తరళం, అంటే ప్రకాశిస్తూ ఉంటుంది. శ్రీ వెంకటేశ్వరుడు తప్పితే ఆయనకి ఇంకెవ్వరూ కనపడరు. ఎటువంటి పరిస్థితుల్లో అయినా శ్రీ వెంకటేశ్వరుని పదదాస్యాన్నే అన్నమాచార్యుల వారు కోరుకున్నారు. ఇదివో సంసారమెంత సుఖమో కాని తుదలేని దుఃఖమను తొడవు గడించే. దుఃఖమును తొడవు గడియించే. దుఃఖం అనే ఆభరణాన్ని మనం సంపాదించుకున్నంట. అంటే మనం సంపాదించుకున్న ఆభరణం దుఃఖం. ఈ సంసారం అంటే ఏమాత్రం ఇది ఉపయోగం లేనిది, పనికి మాలింది అని చెప్తున్నాడు ఆయన. పంచేంద్రియంబులను పాదకులు తను తెచ్చి కొంచెపు సుఖంబునకు ఊర్పగాను. పంచేంద్రియములను పాతకులు తను తెచ్చి, పంచేంద్రియాలు వాటిని మనకు తీసుకొచ్చి ఆస్వాదించడం, తర్వాత వినడం, ఇటువంటి వాటికి మనం లోనవుతూ ఉంటాం. వాటి వల్ల కలిగే ఉపయోగం ఏమీ లేదు. ఆ జ్ఞానేంద్రియాలని కర్మేంద్రియాలని కూడా మనం శ్రీవిభుని సేవకి వినియోగించమని చెప్తూ ఆయన రాసిన పదాలు. కొంచెపు సుఖం, ఆ సుఖం ఏమీ ఎక్కువ ఉండేది కాదు. కామంబనడి మేటి తనయుడు, కామం అనే కుమారుట. పాయమనడి మహాపాతకుడు, వయస్సు యవనంలో మనం ఏదో చాలా గొప్పగా అనుభవించాం అనుకుంటాం, అది నిజానికి మహాపాతకం అని చెప్తున్నాడు ఆయన. మెంచి కామంబనడి మేటి తనయుండు జనించి దురిత ధనమెల్ల గడించి. మాయంపు సుఖము, దానివల్ల వచ్చేది ఏమాత్రం విలువలేని నిజం కాని సుఖం. సోయగపు మోహమును సుతుడేచి, ఆ సోయగం అంటే అందం, సౌకుమార్యం అనే సుతుడు ఏచి అంటే విజృంభించి గుణమెల్లబోయి మొత్తం గుణం అంతా కూడా నాశనం అయిపోయిందిట. మనం సంపాదించుకున్న పురం ఏంటో తెలుసా? పట్టణం నరకమను పురమును గడియించే అన్నాడు ఆయన. పాయమనియడి మహాపాతకుడు తను తెచ్చి మాయంపు సుఖమునకు మరుపగాను. సోయగపు మోహమను సుతుడేచి సోయగపు మోహమను సుతుడేచి గుణమెల్ల పోయి ఈ నరకమను పురము గడించే. అతిశయుండగు శ్రీ వెంకటాద్రీశుడను మహాహితుడు చిత్తములోను ఎనయగాను మతిలోపల విరక్తి మగువ జనించి, ఆ విరక్తి మగువ జనించి మోక్ష సంపదలు గడియించే. మోక్ష సంపదలు సంపాదించుకున్నాం. ఎందుకని? వీటి మీద కలగవలసింది విరక్తి, ఆయన మీద కలగవలసింది
ఆసక్తి. అతిశయుండగు వెంకటాద్రీశుడను మహాహితుడు చిత్తములోన నిలయగాను మతిలోపల విరక్తి మగువ జనించి మతిలోపల విరక్తి మగువ జనించి అప్రతి అయి మోక్ష సంపదలు గడించి. శ్రీ వెంకటేశ్వరుని భక్తి, ఆసక్తి, అనురక్తి ఉంటే అది శాశ్వతమైన సుఖం ఆయన చెప్తాడు. అందుకే ఒక్కొక్క పదంలో ఆయన అధ్యాత్మ వైరాగ్య సంకీర్తనలు ఎంత గొప్ప సంకీర్తన లక్షణంలో చెప్పడం జరిగింది. దేహాత్మేశ వివేకోత్సాహంబును లోక వేద ధర్మ అధర్మాది ఊహాపోహంబులగల ఆ హరి సంకీర్తనంబులు అధ్యాత్మంబులు అంటాడు చిన్న తిరుమలాచార్యుల వారు. అంటే దేహానికి సంబంధించి రాసేట ఆయన. అందులో ఆత్మ, మన సోల్, ఆత్మకి సంబంధించి, ఈశ్వరుడు గురించి. దేహాత్మేశ వివేకోత్సాహంబును, వివేకాన్ని కలగజేసేట. ఉత్సాహంబును, ఆ సంకీర్తనలు వింటే ఎనలేని ఉత్సాహం కలుగుతుంది. లోక అంటే లోకనీతి, వేదాల సారం అంటే ఒక్కొక్క పదమే వాడుతున్నాడు ఆయన. ఆ పదం కూడా 2 అక్షరాలు. లోక వేద ధర్మ అధర్మాది, ధర్మానికి సంబంధించి అధర్మానికి సంబంధించి ఊహాపోహంబులగల. అంటే మనం అందరం కూర్చొని చర్చించుకుంటూ ఉంటాం కదా, ఊహాపోహంబులగల. మళ్ళీ ఆ ఊహాపోహాలు సామాన్యంగా ఉండవు, అగల ఉత్కృష్టమైన స్థాయిలో ఉంటే ఆ హరి సంకీర్తనంబులు అధ్యాత్మంబులు అంటాడు. అంత ఘనమైన అన్నమాచార్య సంకీర్తనల్ని మనం ఈ వేదిక మీద వినగలుగుతున్నాం. అటువంటి వాటిల్లో ఒక ఆణిముత్యం ఇది. చాలా చక్కగా స్వరపరిచారు రామాచారి గారు లలిత రాగంలో. మీకు హృదయపూర్వక అభినందనలు. ఈ సంకీర్తన కూడా మీకు ఒక చక్కటి ఆణిముత్యంలో నిలిచిపోతుంది. మరిన్ని సంకీర్తనలు, ఇటువంటి భావామృతం దాగి ఉన్న సంకీర్తనలు మీరు స్వరపరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ ఇద్దరికి కూడా అభినందనలు. ధన్యవాదాలు. చిరంజీవికి ఆశీస్సుడు. ఇదివో సంసారమెంత సుఖము కాని తుదలేని దుఃఖమను తొడవు గడించే. చాలా చక్కగా పాడమ్మా. ధన్యవాదాలు. శరత్ సంతోష్. రామాచార్య గారు అద్భుతంగా చేశారు. మధ్య మధ్యలో అబ్బాయి ఇంప్రవైజేషన్లు అని. లలితలో హిందుస్థానీ వాళ్ళు ఎక్కువ రెండో మధ్యమం కూడా ఎక్కువ ఉపయోగిస్తుంటారు. తరచుగా రాకుండా అప్పుడప్పుడు అలా తొంగి చూస్తుంటుంది. చక్కగా ఇంప్రవైజేషన్ చక్కగా ఉంది. అయితే నాదొక సూచన అండి. పంచేంద్రియములు అనే ఫస్ట్ చరణం పడమ్మా. పంచేంద్రియంబులను పాతకులు తను తెచ్చి కొంచెపు సుఖంబునకు కూర్పగాను. ఆ పంచేంద్రియములు కొంచెపు సుఖము అవి అంత లాగక్కర్లేదండి. అది ఆఫ్టర్ బీట్ పాడితే బాగుంటుంది నా అభిప్రాయం. అలాగే కొంచెము కూడా ఆఫ్టర్ బీట్ పాడి చూడు ఒకసారి. పంచేంద్రియంబులను పాతకులు తను తెచ్చి కొంచెపు సుఖంబునకు గూర్పగాను అంటే సౌకర్యంగా ఉంటుంది. కొంచెపు అన్నదాన్ని కూడా కొంచెంగానే ఉండాలి తప్ప కొంచెం అని కొంచెపు సుఖం. అట్లా అదొకటి, అది నా సూచన అండి. అది మినహా మీతో చక్కగా ఉందమ్మా. మొత్తం అంత చాలా బాగుంది. అభినందనలు మీ ఇద్దరికి. ఇదివో సంసారమెంత సుఖముగా తుదలేని దుఃఖమను తొడవు గడించే. శ్రీమన్నారాయణుడిని స్తుతించిన వాడికి, ఆ శ్రీహరి అవతార స్వరూపుడైన శ్రీనివాసుణ్ణి శరణాగతి కోరిన వారికి మోక్షం సిద్ధిస్తుందని వెల్లడిస్తున్న ఈ సంకీర్తనలో భక్తితత్వంతో పాటు ముక్తి మార్గం కూడా ఉంది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారి పర్యవేక్షణలో ఈ అద్భుతమైన సంకీర్తనకు స్వరం సమకూర్చిన వారు శ్రీ మధుకర్ గారు. రాగం పంతువరాళి, గానం పవన్ చరణ్. ఎక్కడి పాపములు ఎక్కడి పుణ్యములు ఒక్కట గెలిచితి మోహనేము. ఎక్కడి పాపములు ఎక్కడి పుణ్యములు ఒక్కట గెలిచితి మోహనేము.
ప్రపన్నులెదుటను పడిన యాతుమకు చపలత మరి నాశము లేదు. ప్రపన్నులెదుటను పడిన యాతుమకు చపలత మరి నాశము లేదు. ఉపమల గురు కృపనొనరిన మనసుకు ఉపమల గురు కృపనొనరిన మనసుకు రపముల మరి నేరములే లేవు. రపముల మరి నేరములే లేవు. ఎక్కడి పాపములు ఎక్కడి పుణ్యములు ఒక్కట గెలిచితి మోహనేము. ఎక్కడి పాపములు ఎక్కడి పుణ్యములు ఒక్కట గెలిచితి మోహనేము. ఘనతరద్వయాధికారగు దేహికి మినుకుల భవ భయమే లేదు. ఘనతరద్వయాధికారగు దేహికి మినుకుల భవ భయమే లేదు. చనవుల హరిలాంఛన కాయమునకు చనవుల హరిలాంఛన కాయమునకు వెనుకొను కర్మపు వెట్టియులేదు. వెనుకొను కర్మపు వెట్టియులేదు. ఎక్కడి పాపములు ఎక్కడి పుణ్యములు ఒక్కట గెలిచితి మోహనేము. ఎక్కడి పాపములు ఎక్కడి పుణ్యములు ఒక్కట గెలిచితి మోహనేము. శ్రీ వెంకటేశ్వరు చేరిన ధర్మికి ఆవల మరి మాయలు లేవు. శ్రీ వెంకటేశ్వరు చేరిన ధర్మికి ఆవల మరి మాయలు లేవు. కైవసమాయను కైవల్య పదమును కైవసమాయను కైవల్య పదమును చావు ముదిమితో సట్టే లేదు. చావు ముదిమితో సట్టే లేదు. ఎక్కడి పాపములు ఎక్కడి పుణ్యములు ఒక్కట గెలిచితి మోహనేము. ఎక్కడి పాపములు ఎక్కడి పుణ్యములు ఒక్కట గెలిచితి మోహనేము. చాలా చాలా బాగుంది. ఈరోజు ఈ వేదిక మీద అనుకోకుండా చాలా భావ సంపద వైరాగ్య సంపద చాలా మనం అందరం కూడా సంపాదించుకుంటున్నాం. అటువంటి సంకీర్తనలు మనకి లభ్యమయ్యాయి. అది కూడా శ్రీదేవుని కృపే మనకి. ఎక్కడి పాపములు ఎక్కడి పుణ్యం అన్నాడు ఆయన. ఆయన మనకిచ్చే పుణ్యం అగణ్యం. ఆ దేవుడే అగ్రగణ్యం. ఇంకో దేవుడు ఎవరూ లేరు. మొత్తం అంతా కూడా శ్రీ వెంకటేశ్వరుడే. హనుమాచార్యుల వారు సకల దేవతా స్వరూపాల్లో శ్రీనివాసుడిని దర్శించాడు. ఆయన రాముడైనా కృష్ణుడైనా నారసింహుడైనా విఠలుడైనా ఎవరినైనా సరే బుజ్జగించి తీసుకొచ్చి వాళ్ళ మెడలో వెంకటముద్ర వేసి వెంకటాద్రి కృష్ణుడు
వెంకటాద్రి రాముడు, వెంకటాద్రి నారసింహుడు అంటాడు ఆయన. అలా అధ్యాత్మంలో అంత గొప్పగా వర్ణించిన ఆయన ఆ దేవుని దాస్యాన్ని వేడితే గనక అటువంటి ప్రపన్నులకి పాపపుణ్యాలనేవి అంటవు అని చెప్పడం మొత్తం సంకీర్తన సారాంశం. ఎక్కడి పాపములు ఎక్కడి పుణ్యములు ఒక్కట గెలిచితి మోహనేము. ప్రపన్నులెదుటను బడిన యాతుమకు చపలత మరి నాశము లేదు. ఉపమల గురుకృపనొనరిన మనసుకు రపముల మరి నేరములే లేవు అంటాడు. రపం అంటే గర్వం, అధికారం, అహంకారం, ఇటువంటి అర్థాలున్నాయి. అవి కూడా ఆ నేరాలేవి కూడా లేవుట. ప్రపన్నులెదుటను పడిన యాతుమకు చపలత మరి నాశము లేదు. ఉపమల గురు కృపనొనరిన మనసుకు, ఉపమల గురు కృపనొనరిన మనసుకు రపముల మరి నేరములే లేవు. ఘనతర ద్వయాధికారియగు దేహికి మినుకుల భవభయమే లేదు. ఆయన చెప్తాడు ఎప్పుడు కూడా హరిదాసులము, హరికింకరులము, కరివరదుని డెంగరులము అంటాడు ఆయన. ఎందుకంటే డెంగరి అన్న పదం వాడాడు అన్నమాచార్యుల వారు ఎప్పుడో 6 శతాబ్దాల క్రితం. ఎందుకంటే ఆ ద్వయాన్ని మనం పెట్టుకుంటే అవి కుండలాలుగా భావించుకోమన్నాడు. మన చెవులకున్న కుండలాలు ఎలాగో శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపజ్జే శ్రీమతే నారాయణాయ నమః, ఇవి రెండు కూడా ద్వయం అంటారు. ఈ ద్వయాన్ని పెట్టుకుంటే మినుకుల భవ భయమే లేదు. మనకు అసలు భవాలు అంటే ఈ కష్టాలు అన్నవి కూడా మనకి లేవుట. అలాగే హరిలాంఛన కాయమునకు వెనుకను కర్మపు వెట్టి లేదు. హరిలాంఛనాలు మనందరికీ తెలిసినవే. శంఖం, చక్రం, ఊర్ధ్వపుండ్రం, ఇటువంటి వాటిని హరిలాంఛనం అంటారు. కర్మపు వెట్టి అన్నది మనకి లేదు. అంటే వ్యర్థమైన కర్మాలు అన్నమాట. ఇవన్నీ యూజ్లెస్ థింగ్స్ అంటాం కదా మనం. ఆయన నిరసించాడు పూర్తిగా. ఈ సంసార సుఖం అనేది పూర్తిగా వ్యర్థం అని చెప్పాడు ఆయన. ఘనతర ద్వయాధికారగు దేహికి మినుకుల భవ భయమే లేదు. చనవుల హరిలాంఛన కాయమునకు, చనవుల హరిలాంఛన కాయమునకు వెనుకొను కర్మపు వెట్టియులేదు. వెనుకొను కర్మపు వెట్టియులేదు. శ్రీ వెంకటేశ్వరు చేరిన ధర్మికి అవల మరి మాయలు లేవు. అసలు మాయనదే లేదు. కైవస మాయను కైవల్య పదము చావు ముదిమితో సడ్డే లేదు అంటున్నాడు ఆయన. సడ్డు అంటే దుఃఖం, దోషం, చెడు ఫలితం, ఇటువంటి అర్థాలు ఉన్నాయి. చెడు ఫలితం అన్నదే లేదు. తప్పకుండా మీరందరూ కూడా ఆ హరిని కొలిస్తే పాపము పుణ్యం అనేవి పటాపంచలైపోతాయి. సర్వాంతర్యామి. ఎందుకంటే నిత్య సుఖానందం అన్నది శ్రీ వెంకటేశ్వరంలోనే ఉందన్నాడు ఆయన. నిత్య సుఖానందం ఇదే నీ దాస్యము, సత్యము లేని సుఖాలు చాలు చాలునయ్యా అంటాడు. ఆ నిత్యమైన, సత్యమైన, శాశ్వతుడైన శ్రీ వెంకటేశ్వరుని సేవించి పాపపుణ్యాలు పోగొట్టుకోమని మనందరినీ కూడా ఆదేశిస్తూ, నిర్దేశిస్తూ, బోధిస్తూ అద్భుతమైన తత్వబోధ చేసిన ఈ సంకీర్తన ఆలపించిన నీకు అభినందనలు. చాలా చాలా బాగుంది మధుకర్ గారు. చెవులకి చాలా ఇంపుగా ఉంది. ఆ భావం చాలా చాలా గొప్పది. ఆ భావాన్ని ఏదో మనకు తోచిన రీతిలో మనం మాట్లాడుకోవడం. నేను చాలా చిన్నవాడిని మాట్లాడడానికి, అయితే మాట్లాడే అర్హత, అధికారం ఏదైనా సరే ఇవ్వాల్సింది ఆయనే. అల్పులకైనా సరే అధికారం ఇవ్వగలడు శ్రీ వెంకటేశ్వరుడు. ఆ మాట్లాడగలగడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. చాలా చాలా ఒక్కొక్క పదంలో అద్భుతమైన భావ సౌందర్యాన్ని నింపిన పదకవిత పితామహుడికి మనం ఎంత పాదాంజలి ఘటించినా కూడా తక్కువే. మీరు మరిన్ని సంకీర్తనలు మనోహరమైన రీతిలో స్వరపరచాలని కోరుతూ మీకు అభినందనలు. శ్రీ వెంకటేశ్వరు చేరిన ధర్మికి ఆవల మరి మాయలు లేవు. కైవసమాయను కైవల్య పదమును, కైవసమాయను కైవల్య పదమును చావు ముదిమితో సడ్డే లేదు. చావు ముదిమితో సడ్డే లేదు. చాలా బాగా పాడు పవన్ చరణ్. థ్యాంక్ యూ. బేసిక్గా నువ్వు ఒక వైలిన్ విద్వాంసుడు కదా. వైలిన్ మీద ఉన్న పట్టు అంతా కూడా ఆ గాత్రంలోకి ట్రాన్స్లేట్ అయిపోయింది మొత్తం. గాయకుడిగా నీకున్న కమాండ్ని ద్విగుణీకృతం చేయడానికి నీ వాద్యం ఆ వైలిన్ ఉపయోగపడిందని భావిస్తూ
దానికి నువ్వు సర్వదా కృతజ్ఞుడై ఉండాలి. చాలా అద్భుతంగా పాడావు. మంచి గాత్రం, మంచి భావం, ఎక్స్ప్రెషను, మంచి భక్తి శ్రద్ధలతో పాడావు. అభినందనలు. ధన్యవాదాలు. అలాగే మధుకర్ గారు చాలా చక్కగా చేశారు. పంతువరాళి రాగంలో చెప్పేది ఉంది, చాలా బాగుంది. మనం కంపోజ్ చేసినప్పుడు అంటే ఒక లెవెల్గా ఆలోచిస్తాం, దాన్ని ఇంకొక వేరే లెవెల్కి తీసుకెళ్ళి ఇంత ఎక్స్ప్రెషన్ కానీ ఇది కానీ చాలా అద్భుతంగా పాడాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నా అదృష్టం సార్. ఎక్కడి పాపములు ఎక్కడి పుణ్యములు ఒక్కటే గెలిచితి మోహనేము. శ్రీ మురళీమోహన గ్రూప్ వారి బెల్ బ్రాండ్ రైస్ సమర్పించు అన్నమయ్య పాటకు పట్టాభిషేకం పవర్డ్ బై మురుగప్ప గ్రూప్ కార్యక్రమంలో ఇప్పుడు కాసేపు విరామం. నారాయణాయ సగుణ బ్రహ్మణే సర్వపారాయణాయ శోభనమూర్తయే నమో. నారాయణాయ సగుణ బ్రహ్మణే సర్వపారాయణాయ శోభనమూర్తయే నమో. నమో నారాయణాయ, నమో నారాయణాయ, నమో నారాయణాయ, నమో నారాయణాయ. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. ఈకెకు నీకు తగు నీడు జోడులు పాకొచ్చి మిమ్ము బొగడవసమాయురు. ఈకెకు నీకు తగు నీడు జోడులు పాకొచ్చి మిమ్ము పొగడవసమాయురులకు. వద్దువతమ్మ ఇంత వాదులాతని తోడుత పొత్తు పోని సొత్తులెల్ల పోగులై నిలిచెను. వద్దువతమ్మ వద్దువతమ్మ ఎదురారకుపతికి ఎదురారకుపతికి